హాయ్ అందరికీ వెల్కమ్ టు వండర్ ఉమెన్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మరొక రెసిపీతో వచ్చాను. అదేనండి చికెన్ బిర్యానీ. నాకైతే చాలా ఇష్టం చికెన్ బిర్యానీ. అయినా చికెన్ బిర్యానీ ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరైనా ఉంటారా? నాకైతే ఫుల్ ఇష్టం అండి చికెన్ బిర్యానీ. నాకు ఎన్నిసార్లు తిన్నా బోర్ కొట్టదు చికెన్ బిర్యానీ. ఇంకెందుకు ఆలస్యం, చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి. నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. అందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసాను. నెక్స్ట్ సాల్ట్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే పడుతుంది మనకి ఇందులో. 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే, అంటే నా స్పూన్ చిన్నగా ఉంది కాబట్టి 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే నేను వేసాను. మీకు రుచికి తగినట్టు మీరు వేసేసుకోండి. అండ్ 2 స్పూన్స్ ఆఫ్ కారం కూడా వేసాను. ఎందుకంటే నా ఇంగ్రీడియంట్స్లో నేను పెట్టే స్పూన్స్ చాలా చిన్నగా ఉంటాయండి. దానివల్ల నావి స్పూన్స్ చిన్నగా ఉండటం వల్ల నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. ఓకేనా? మీరైతే అవి చిన్నగా ఉంటే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అండ్ మసాలా యాడ్ చేశాను. మసాలా కూడా 2 స్పూన్స్ వేసేసుకున్నాను. ఎందుకంటే చికెన్ దమ్ లైక్ బిర్యానీ అంటే మనకి స్పైసీగా అండ్ బాగుంటుంది కదా. కొంచెం నాన్ వెజ్ అంటేనే కొంచెం ఉప్పు కారం గట్టిగా ఉంటేనే మనకు మంచిగా అనిపిస్తుంది. అల్లం పేస్ట్ కూడా కొంచెం వేసుకున్నానండి. హాఫ్ కేజీ కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. ఓకేనా? ఇది కూడా ఒక స్పూన్, పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ వేసుకోండి కంప్లీట్గా. లేదు మా చిన్న స్పూన్స్ అంటే ఒక 2 స్పూన్స్ వేసుకోండి. ఇందులోనే నేను బిర్యానీ ఆకులు కూడా వేస్తున్నాను, కట్ చేసేసుకొని. స్పైసెస్ అన్నీ కూడా వేస్తున్నానండి. మనకి దాల్చిన చెక్క ఉంటాయి కదా, లవంగము, అవన్నీ వేస్తున్నాను. అవన్నీ కూడా 2 వేస్తున్నాను. అండ్ ఇందులోకి పెరుగు అయితే మస్ట్ అండి. నేను పెరుగు కూడా వేసేసుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఈజీగా ఉండాలని ఇంత క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ ఒక్క పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఇందులో. 2 పచ్చిమిర్చి అయితే కంప్లీట్గా నేనైతే వేసాను. మీరు పిల్లలు తినరు అనుకుంటే మాత్రం ఒక పచ్చిమిర్చి వేసేసుకోండి. అండ్ దీన్ని మొత్తం స్పైసెస్ బాగా కలిసేలాగా మంచిగా అంతా చికెన్ని కలుపుకోండి. మంచిగా ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. కొంచెం సేపు అన్నా పక్కన పెట్టాలండి చికెన్ ఇలా మ్యారినేట్ చేశాక. మీరు చేసినా ఎవరు చేసినా. అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసి కొంచెం సేపు అలా పక్కన పెట్టుకోండి. కొంచెం పుదీనా. ఓకే, మనకి నాన్ వెజ్ అంటే కొత్తిమీర పుదీనా కంపల్సరీ అండి. మనం జస్ట్ కర్రీ చేసుకున్నా సరే కొత్తిమీర పుదీనా వేయడం వల్ల కర్రీకి రిచ్ టేస్ట్ అనేది వస్తుంది. ఎప్పుడైనా గమనించండి, మన అమ్మ వాళ్ళు కూడా ఇంట్లో చేసేటప్పుడు ఖచ్చితంగా కొత్తిమీర పుదీనా అయితే మస్ట్ అండ్గా వేస్తారు. మీరు కూడా అలాగే వేసుకొని ట్రై చేసుకోండి. నేనైతే ఇలా మొత్తం కలిపి పెట్టుకున్నాను కదా, దాన్ని ఒక 10 to 15 మినిట్స్ అలా, ఇంకా మీకు కుదిరితే ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ కూడా పక్కన పెట్టుకోవచ్చు. అండ్ ఈలోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుందాం. ఎందుకంటే ఇంకా అది రెడీ అయ్యేసరికి మనం మళ్ళీ ఇక్కడ బిర్యానీకి సంబంధించిన రెడీ చేసుకోవాలి కాబట్టి ఆయిల్ పోసాను. ఆయిల్ పోసేసి అందులో అండ్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. బిర్యానీకి ఆనియన్స్ అనేవి మస్ట్ అండి. కొంతమంది తీయగా ఉంటుంది అనుకుంటారు, బట్ ఆనియన్స్ ఉంటేనే అది బిర్యానీ ఫ్లేవర్ వస్తుంది మనకు కూడా. తింటున్నా కూడా అంటే హోటల్ స్టైల్లో బిర్యానీ తిన్న ఫీలింగ్ రావాలి అంటే మాత్రం ఆనియన్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ఆ ఆయిల్ బాగా హీట్ అయ్యాక సిమ్లో పెట్టి మంచిగా వీటిని వేయించుకోవాలండి. ఇవి మంచిగా గోల్డెన్ రెడ్ కలర్లు వస్తాయి. కొంచెం కర్కరన్నా పర్లేదు. కొంతమందికి కర్కర అంటే మరీ మాడిన స్మెల్ వస్తుంది అంటారు కదా, కొంచెం మెత్తగా తీసుకున్నా పర్లేదు. అలా తీసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. ఈ లోపు ఫ్రై అయ్యేసరికి రైస్ అనేవి మనం చేసుకుందాం. నేను హాఫ్ కేజీ చికెన్ అని చెప్పాను కదా, 2 గ్లాసులు వాటర్ తీసుకున్నానండి, బిర్యానీ బాస్మతి రైస్. సో రైస్ కూడా క్లీన్గా వాష్ చేసుకుంటున్నాను. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే, ఈ రైస్ వాటర్ కడిగిన వాటర్ ఉంటాయి కదా, అవి మనం చెట్లకు పోస్తే బాగుంటుందండి. ఈలోపు పక్కన ఇది అవుతుందా లేదా అని కూడా చెక్ చేస్తున్నాను. చూడండి, ఎందుకంటే అలా పెట్టి వదిలేసినా అవి మాడిపోతాయి కదా. ప్యారల్గా మనం అంటే తొందరగా అయిపోవాలి అండ్ ఈజీగా ఉండాలి ప్రాసెస్ అన్నప్పుడు 2 స్టవ్ల మీద మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. చూడండి, ఇవి మంచిగా కలర్ చేంజ్ అవుతున్నాయి. అందుకోసమే అవి రైస్ అనేది పక్కన పెట్టిన, కడిగాం కదా, కొంచెం సేపు అలా పక్కన పెట్టుకున్నాం. ఇవి అవుతున్నాయి కదా, వీటిని తీయాలి ఫస్ట్ ఇప్పుడు మనం. ఇలా ఒక జల్లి గంట లాంటివి తీసుకొని ఇంకో గంటతో తీసి మొత్తం వీళ్ళు, ఎందుకంటే ఏదైనా ఆయిల్ ఉన్నా మొత్తం అందులోనే పడిపోతుంది మనకి, మొత్తం ఆయిల్గా కాకుండా ఉంటుంది. ఇలా గోల్డెన్, ఇందులో కూడా కొంచెం ఇందాక మ్యారినేట్ పెట్టుకున్నాం కదా చికెన్, అందులో కూడా కొంచెం మనం వేయించుకున్న ఆనియన్స్ వేసుకున్నాం అనుకోండి, ఇంకా డిఫరెంట్ టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఇలా.
నేనైతే ఇలానే ట్రై చేస్తాను ఎప్పుడు బిర్యానీ చేసినా. చూడండి వీటిని కూడా మొత్తం కలిపి పెట్టుకుంటున్నాను. ఇందాక చికెన్ ఆల్రెడీ పక్కన మొత్తం కలిపాను కదా, ఆ చికెన్లో కొంచెం మనం వేయించుకున్న ఆనియన్స్ కూడా వేసి మొత్తం పక్కన పెట్టుకుంటున్నాను. దీన్నంతా ఒక బౌల్లోకి ఫస్ట్ షిఫ్ట్ చేస్తున్నానండి. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను, ఎందుకంటే పీసెస్ ఉడుకుతాయా లేదా కొంచెం డౌట్ ఉంటుంది కదా, అందుకే కుక్కర్లో చూపిస్తున్నాను. మామూలుగా బౌల్లో చేయించుకున్నా పర్లేదు. అండ్ నేనైతే కుక్కర్లో చేస్తున్నాను. ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, ప్రెషర్ కుక్కర్లో మొత్తం పెడుతున్నాను. అందరూ ఏంటంటే మొత్తం కలిపేటప్పుడే ఆయిల్ కూడా వేసి కలుపుతారు, బట్ నేను అలా చేయను. స్టవ్ మీద పెట్టే ముందు కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి రెండు యాడ్ చేస్తాను. నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు, బట్ అదే ఫ్లేవర్ మొత్తం నెయ్యి ఫ్లేవరే ఉంటుందనేసి కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి నేనైతే యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే మొత్తం నెయ్యి యాడ్ చేసుకోండి, లేదు అంటే ఆయిల్ యాడ్ చేసుకోండి, ప్రాబ్లం అయితే లేదు. బాగుంటుంది టేస్ట్. రెండు రకాలుగా చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను చెప్పాను కదా, అండ్ నెయ్యి కూడా యాడ్ చేస్తాను. ఇంకా స్టవ్ ఆన్ చేసి ఏదైతే ప్రెషర్ కుక్కర్ ఉందో దాన్ని మనం స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పటివరకు నేను స్టవ్ మీద పెట్టలేదు, ఇప్పుడే పెడుతున్నాను. చూడండి ఆ ఆయిల్ అనేది ఉంటుంది కదా, నెయ్యి కూడా కరిగి మనకి ఉడికిందేమో ఇట్లా తెలుస్తుంది. లైక్ చిన్న చిన్నగా తుక అంటారు కదా, అలా వస్తుంది. అండ్ పక్కనే ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని మన రైస్కి కూడా రెడీ చేసుకుందామండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, బిర్యానీ లీఫ్ అండ్ స్టార్ ఫ్రూట్, మరాఠీ మొగ్గ, లైక్ పత్తర్ పువ్వు, అవన్నీ వేసేసుకుందాం. ఇవన్నీ మీకు చూపిస్తున్నవన్నీ అన్నీ వేసేసుకొని కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. బిర్యానీ రైస్లో కూడా ఆ ఫ్లేవర్ తెలవడానికి మనం ఇవి కూడా తాలింపు వేస్తున్నాం ఫస్ట్. అందరూ అంటే ఎక్కువ ప్రాసెస్ అనుకుంటారు, బట్ అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే మనకి ఈజీగా అనిపిస్తుంది, పెద్ద ప్రాబ్లం అనిపించదు. ఆల్రెడీ రైస్ కడిగి పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని ఇక ఇందులో వేస్తున్నామండి. బిర్యానీ రైస్ ఎప్పుడైనా ఎక్కువసేపు నానబెట్టొద్దు, అదొకటి. అండ్ వెంటనే వేసుకోవాలి, ఎక్కువసేపు అయితే పెట్టుకోవద్దు. చూడండి మంచిగా ఇవి ఉడుకుతుంది, మన నెయ్యి ఇంకా కరుగుతుంది. ఇప్పుడిప్పుడే జస్ట్ వేడి వస్తుంది లైట్గా. ప్యారల్గా పక్కన రైస్ కూడా అవుతుంది. రైస్ని మనం మోస్ట్లీ 50% ఉడికినా సరిపోతుంది. కొంతమంది లైక్ ఉడుకుతుందో లేదో అనే టెన్షన్ ఉన్న వాళ్ళు ఏంటంటే 60 to 70% ఉడికించుకున్నా పర్లేదండి. నీట్గా మనకి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. రైస్ని మొత్తం అందుకంటే స్పైసెస్తో కలవాలి కాబట్టి మొత్తం తిప్పుతున్నాను నేను. ఇది చితుకుతుంది అనేది కూడా ఉండదు, ఇట్లా లైక్ బిర్యానీ రైస్ విరిగిపోద్ది అనేది కూడా. ఎందుకు అంటే మనం ఏం చేయాలి, ఆయిల్లో కాబట్టి విరగదు. ఇప్పుడు వాటర్ పోసాం కదా, ఒక్కసారి అలా తిప్పేస్తే సరిపోతుంది. ఆ వాటర్ పోసాక మాత్రం కంటిన్యూస్గా ఎక్కువ తిప్పొద్దు. ఇందులో నేను కొంచెం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. అక్కడ మసాలా కొంచెం తక్కువ వేసాం కదా స్టార్టింగ్లో, అందుకోసం ఇక్కడ మసాలా కొంచెం వేస్తున్నాను నేను. ఇది బిర్యానీ మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి. నేను వాడేది MTR బిర్యానీ మసాలా, అది వాడుతున్నాను నేను. మీకు నచ్చింది, మీకు నియర్ బై ఉంది తెచ్చుకుంది అదే వాడుకోండి. నేను ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. అక్కడ సాల్ట్ వేసాను కదా, రైస్లోకి కూడా ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసాను నేను ఇక్కడ. అంతే అండి. ఇంకా ఈ రైస్లో ఇంకా మనం వేసేది మన చికెన్ కూడా మంచిగా ఇట్లా అవుతుంది. ఈలోపు రైస్ కూడా మనకి ఉడకాలి కదా, 40%. మోస్ట్లీ రైస్ కూడా ఉడికిందండి, ఇలా కనిపిస్తుంది కదా. ఇంకా ఇలా రైస్ని ఆల్రెడీ మనం పట్టుకుని జల్లిగంటే కాబట్టి ఏదైనా వాటర్నా వెళ్ళిపోతుంది. నేను ఇందులోకి పెట్టేస్తున్నాను. చూడండి మన చికెన్ కూడా మోస్ట్లీ ఒక 20 to 40% అయితే ఉడికింది. అందుకోసం ఇంకా పైన మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను రైస్ని. మనం పెట్టేది కుక్కర్లో కాబట్టి ఇలా పెట్టేసుకున్న ప్రాబ్లం అయితే లేదండి. కొంతమంది ఏంటంటే పెద్ద పెద్ద గిన్నెలో పెట్టి లేయర్గా వేస్తారు కదా, ఫ్రైలా చేసుకొని. నేను అలా చేయట్లేదు, కర్రీ లాగానే చేస్తున్నాను. ఎందుకంటే గ్రేవీ కూడా మనకు అందులోనే వచ్చేస్తుంది. అండ్ మనం వేయించుకొని పెట్టుకున్న ఆనియన్స్ ఉంది కదా, అవి కూడా మొత్తం పైన వేస్తున్నానండి బిర్యానీకి. ఇదే మనకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అండ్ కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను పైనే. ఇంకా మనం ఎట్లాగో ప్రెషర్ పెడతాం కాబట్టి ఆ స్మెల్ అంతా బిర్యానీ రైస్కి అండ్ చికెన్కి మొత్తం పడుతుంది. మనం చికెన్ కలిపిపోయేటప్పుడు కూడా ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అన్నీ కలిపాం కాబట్టి ఇంకా ఆ ఫ్లేవర్ అనేది కింద కూడా మంచిగా ఉంటుంది. పైన రైస్ కోసం అనేసి మనం ఇవన్నీ సెట్ చేసాం, అంతే అండి. ఇంకా
స్టవ్ ఆన్ చేసి ఒక 20 మినిట్స్ ఉడికించుకొని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు మీకు తెలియాలి అంటే 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉన్నా సరిపోతుందండి. ఇంకా నేను బిర్యానీ మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. ఎందుకు అంటే కింద మొత్తం పీసెస్ ఉండిపోతాయి, పైన మాత్రమే రైస్ ఉంటుంది కదా, అందుకోసం అనేసి నేను మొత్తం ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి షిఫ్ట్ చేస్తున్నానండి. మనం పెట్టుకునేటప్పుడైనా పీసెస్ రావాలి కదా, అందుకోసం అనేసి ఇలా బౌల్లోకి షిఫ్ట్ చేశాను. మొత్తం అంతా మంచిగా ఉడికిపోయిందండి, రైస్ కానీ మొత్తం నీట్గా ఉంది. బిర్యానీ పీసెస్ కూడా చాలా మంచిగా ఉడికిపోయాయి. రైస్ కూడా నాకు నీట్గా అనిపించింది. అండ్ మీరు బిర్యానీ చేసుకుంటే ఎలా చేసుకుంటారో కామెంట్స్లో చెప్పండి. నాకైతే నా బిర్యానీ మస్తుగా నచ్చింది. నేను ఇప్పుడు తినేసి ఎంజాయ్ చేయాలి. మీరు కూడా నేను చెప్పినవి నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నా ఛానల్ని. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. Bye bye.